దౌలతాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణానికి తనదైన దూరదృష్టితో వెలుగులు నింపిన యువ నేతకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు. మరియు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు దివంగత మాజీ భారత ప్రధానమంత్రి జయంతి వేడుకలు నిర్వహించారు. భారతదేశానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ధృవతార, ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్ బాంధవుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, సీనన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ మండలంలో మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 82వ వర్ధంతి జయంతి సందర్భంగా ఈరోజు దౌలతాబాద్ మండల నాయకులందరూ ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. 1984లో ఆయన ప్రధానిగా ప్రస్థానం స్టార్ట్ అయి 1989 వరకు ఆయన 5 సంవత్సరాల 1 నెల ఆయన ప్రధానిగా కొనసాగి ఈ దేశానికి ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప మహానేత మన రాజీవ్ గాంధీ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన రాజీవ్ గాంధీ అంటేనే ఇక్కడ కంప్యూటర్ అంటే ఇవాళ ఈ దేశంలో ఎంత ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, ఈ దేశంలో ఎన్నో పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప మహానేత రాజీవ్ గాంధీ కాబట్టి ఆయనకు ఈ దౌలతాబాద్ మండల పక్షాన ఆయనకు ఘన నివాళి తెలియజేస్తూ ముగిస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం అందరం మా కార్యకర్తలందరం కలిసి చేస్తున్నాం. రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. అయితే ఇంకొకటి ఏంటంటే భారతదేశాన్ని ఐటీ అనేది కంప్యూటర్ లేని వ్యవస్థ నుంచి ఐటీ దిక్కు మార్చిన శక్తి రాహుల్ గాంధీది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది లేకుండే పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా సుస్థిరం చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. ఆయనను 1921 మే 21న హత్యకు తమిళనాడులో హత్యకు గురి కావడం జరిగింది. ఆయన మరణం మనందరికీ బాధాకరం. ఆయన లేని లోటు తీర్చడం కష్టం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నిజం చెప్పాలంటే కొన్ని భూ హక్కు చట్టాన్ని కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థను కానీ, ఐటీ వ్యవస్థను కానీ సుస్థిరం చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆయన లేకపోవడం మన దురదృష్టకరం. కాబట్టి ఆయన కొడుకును ప్రధానిగా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి నాయకుని ఆశతోటి పనిచేయాలని కోరుతున్నాం. రాజీవ్ గాంధీ జయంతి 82వ జయంతి సందర్భంగా మండల పార్టీ పక్షాన అందరం నివాళులు అర్పించినాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు కల్పించి 18 ఏళ్ళకి ఓటకు కల్పించిన రాజీవ్ గాంధీ గారికి యువతను డెవలప్ చేసి కంప్యూటర్ కానీ ముందు రాజీవ్ గాంధీ అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాను. అటువంటి రాజీవ్ గాంధీ జయంతి 82వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మహానేత. ఆయన ఆధ్వర్యంలో ఐటీని కానీ, అన్ని రంగాలలో వ్యవసాయాన్ని కానీ, అటు చదువును కానీ, రోడ్లను కానీ అన్ని రంగాలలో రాజీవ్ గాంధీ దేశాన్ని ముందుకు నడిపించి యువతరాన్ని ఉరుంతలూరించిన ఘనత మన రాజీవ్ గాంధీకి దక్కింది. అలాగే చూసుకుంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మన దేశానికి ఎంతో చేసింది. త్యాగమూర్తులు
వాళ్ళ అంటే రాజీవ్ గాంధీ ఎట్లా చనిపోయిందో మనందరికీ తెలుసు, ఇందిరాగాంధీ కూడా ఎట్లా చనిపోయిందో మనందరికీ కూడా తెలుసు. మన దేశానికి వాళ్ళ ప్రాణాలు అర్పించి త్యాగం చేసిర్రు. ఇలా యువత కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఎవరు కూడా రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ఫ్యామిలీని మనం ఉన్నన్ని రోజులు యాది మర్చిపోవద్దు. ఖచ్చితంగా మనం అందరం కూడా కంకణబద్ధులమై మన రాహుల్ గాంధీని ఒకసారి ప్రైమ్ మినిస్టర్ చేసేదాకా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి పిలుపునిచ్చుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. మన భారత దశ దిశ ఉదార ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టి తన జీవితాన్ని ఒక టెర్రరిస్టు చేతిలో బలైపోయిన ప్రియతమ దివంగత నేత శ్రీ రాజీవ్ గాంధీ యొక్క 82వ జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడ దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నేను కూడా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా ఆ యొక్క ఘననేతకు నివాళులు అర్పించుకుంటున్నాను. దౌలతాబాద్ మండలంలోని రాజీవ్ గాంధీ 82వ సందర్భంగా తరలి వచ్చిన కార్యకర్తలందరికీ అండ్ పెద్దలకి, గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఎన్నో మంచి పనులు చేసి ఆయన ఒక ఐటీ రంగాన్ని ఫస్ట్ దేశాన్ని ఇండియా లెవెల్లో ఐటీ రంగాన్ని తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారే. ఒక మంచి చెడు ఉన్న గ్రామాలను కూడా విద్యుత్ సరఫరా చేసింది కూడా ఆయన చరిత్రలో జరిగింది. ఆయన చేసిన మంచి పనులందరము తెలంగాణ ప్రజలందరము ఆయన గురించి తెలుసుకొని తన తనయుడైన రాహుల్ గాంధీని మరోసారి ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.